పంటను కాపాడుకునేందుకు కరెంటు ఇవ్వాలంటూ అన్నదాతలు సమరశంఖం పూరించారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కళ్లముందే పంటలెండిపోతున్నాయని ఆవేదన చెందుతూ కోనరావుపేట మండలం నిజామాబాద్కనగర్తి గ్రామాల రైతులు రోడ్డెక్కారు. వరినాట్ల సమయం ఆసన్నమైనా కరెంటు జాడ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించారు. రైతుల ఆకస్మిక ధర్నాతో కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయి రవాణా వ్యవస్థ స్తంభించింది. రెక్కలు మొక్కలు చేసుకుని సాగు చేస్తున్న పంటలు కళ్లముందే కరువుబారిన పడుతుంటే అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని రైతులు నిప్పులు చెరిగారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్య వైఖరి సమయపాలనలేని సరఫరా తీరుపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో నాణ్యమైన విద్యుత్ అందించి పంటలను కాపాడాల్సిన కనీస బాధ్యతను అధికారులు విస్మరించారని మండిపడ్డారు. ఒకవైపు కరెంటు కష్టాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే మరోవైపు మార్కెట్లో సకాలంలో మందు బస్తాలు ఎరువులు దొరకడం లేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అందించాలి రైతులకు నాణ్యమైన విద్యుత్తు అందించాలి రైతులకు నాణ్యమైన విద్యుత్తు ఈ రోజు నిజామాబాద్ సబ్ స్టేషన్ పరిధిలో గల గ్రామాల నిజామాబాద్ కనగర్తి గ్రామాల రైతులు అందరూ కరెంటు వస్తలేదని నార్లు ఎండిపోవడం వలన వచ్చి ధర్నా చేయడం జరుగుతున్నది కరెంటు కోసం. అయితే కరెంటు రోజు నిన్న సాయంత్రం 4 గంటలకు పోయిందంటే ఇప్పటి వరకు కూడా 3 ఫేజ్ కరెంట్ లేదు. తుకాలు ఎండిపోయే పరిస్థితి. రైతు అసలు ఎవరికి చెప్పుకోవాలనో అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికైనా మందు బస్తాలకైనా మందు బస్తాలు దొరకడం లేదు. ఎక్కడికి పోయినా లైన్ పరిస్థితి. అసలు వ్యవసాయం చేయడమే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు ఇప్పుడు ఎండీ గారు ఏమంటున్నారు అంటే 1 గంట మీకు ఇస్తాం, 1 గంట వేరే విలేజ్కి ఇస్తామని ఫస్ట్ చెప్పిర్రు. అసలు తుకాలు చాలా మంది రైతులు ఎండిపోయినాయి. ఇప్పటికీ నీళ్లు లేక కొంచెం బోరు బావుల నుండి నీరు వస్తున్నాయి. ఆ వచ్చే నీటితోటి కూడా పొలాలు వారించుకోలేని పరిస్థితి. రైతులు పడిగాపులు కాసుకుంటూ కరెంట్ల వద్దనే ఉంటున్నారు. ఇప్పుడు కూడా చాలా మంది రైతులు వ్యవసాయ విద్యుత్ మోటార్ల దగ్గరే ఉన్నారు. ఇక్కడికి రోడ్డు మీదకి వచ్చి మేము సబ్ స్టేషన్కి వచ్చి సబ్ స్టేషన్లో అడిగితే అన్న మాకు ఓవర్లోడ్ వస్తుంది, ఓవర్లోడ్ వలన మీకు ఇవ్వలేకపోతున్నామని సబ్ స్టేషన్ ఆపరేటర్ అంటుండు. అసలు ఓవర్లోడ్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుందని అర్థం కాని పరిస్థితి. గత యాసంగి ఇదే యాసంగి టైంలో దాదాపు 18 గంటల కరెంట్ ఇచ్చినప్పుడు కూడా ఓవర్లోడ్ లేదు. అప్పటికంటే ఇప్పుడు వ్యవసాయ విద్యుత్ మోటార్లు తక్కువనే నడుస్తున్నాయి. అసలు కరెంట్ ఎందుకు ఓవర్లోడ్ వస్తుందని అంటున్నారు అనేది అర్థమైతే రైతులు అసలు వ్యవసాయం చేసుకోమంటారా, అసలు చేసుకోకమంటారా? అసలు రైతులు మరి అడక తినే పరిస్థితికి తెస్తారా ఈ ప్రభుత్వంలో? అసలు ప్రభుత్వం అయినా కొంచెం స్పందించి ఈ కరెంటు సమస్యలను తీర్చాలని రైతుల పక్షాన మేము రైతు సోదరుడిగా ఒక రైతు సోదరుడిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. కరెంటు రైతులకు కానీ ప్రభుత్వానికి కానీ మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కానీ కరెంటు రైతుల సమస్యలు తీర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు నిజామాబాద్ సబ్ స్టేషన్ పరిధిలో గల గ్రామాల నిజామాబాద్ కనగర్తి గ్రామాల రైతులు అందరూ కరెంటు వస్తలేదని నార్లు ఎండిపోవడం వలన వచ్చి ధర్నా చేయడం జరుగుతున్నది కరెంటు కోసం. అయితే కరెంటు రోజు నిన్న సాయంత్రం 4 గంటలకు పోయిందంటే ఇప్పటి వరకు కూడా 3 ఫేజ్ కరెంట్ లేదు. తుకాలు ఎండిపోయే పరిస్థితి. రైతు అసలు ఎవరికి చెప్పుకోవాలనో అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికైనా మందు బస్తాలకైనా మందు బస్తాలు దొరకడం లేదు. ఎక్కడికి పోయినా లైన్ పరిస్థితి. అసలు వ్యవసాయం చేయడమే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు ఇప్పుడు ఎండీ గారు ఏమంటున్నారు అంటే 1 గంట మీకు ఇస్తాం, 1 గంట వేరే విలేజ్కి ఇస్తామని ఫస్ట్ చెప్పిర్రు. అసలు తుకాలు చాలా మంది రైతులు ఎండిపోయినాయి. ఇప్పటికీ
నీళ్లు లేక కొంచెం బోరు బావుల నుండి నీరు వస్తున్నాయి. ఆ వచ్చే నీటితోటి కూడా పొలాలు వారించుకోలేని పరిస్థితి. రైతులు పడిగాపులు కాసుకుంటూ కరెంట్ల వద్దనే ఉంటున్నారు. ఇప్పుడు కూడా చాలా మంది రైతులు వ్యవసాయ విద్యుత్ మోటార్ల దగ్గరే ఉన్నారు. ఇక్కడికి రోడ్డు మీదకి వచ్చి మేము సబ్స్టేషన్కి వచ్చి సబ్స్టేషన్లో అడిగితే అన్న మాకు ఓవర్లోడ్ వస్తుంది, ఓవర్లోడ్ వలన మీకు ఇవ్వలేకపోతున్నామని సబ్స్టేషన్ ఆపరేటర్ అంటుండు. అసలు ఓవర్లోడ్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుందని అర్థం కాని పరిస్థితి. గత యాసంగి ఇదే యాసంగి టైంలో దాదాపు 18 గంటల కరెంట్ ఇచ్చినప్పుడు కూడా ఓవర్లోడ్ లేదు. అప్పటికంటే ఇప్పుడు వ్యవసాయ విద్యుత్ మోటార్లు తక్కువనే నడుస్తున్నాయి. అసలు కరెంట్ ఎందుకు ఓవర్లోడ్ వస్తుందని అంటున్నారు అనేది అర్థమైతే రైతులు అసలు వ్యవసాయం చేసుకోమంటారా, అసలు చేసుకోకమంటారా? అసలు రైతులు మరి అడక తినే పరిస్థితికి తెస్తారా ఈ ప్రభుత్వంలో? అసలు ప్రభుత్వం అయినా కొంచెం స్పందించి ఈ కరెంటు సమస్యలను తీర్చాలని రైతుల పక్షాన మేము రైతు సోదరుడిగా ఒక రైతు సోదరుడిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. కరెంటు రైతులకు కానీ ప్రభుత్వానికి కానీ మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కానీ కరెంటు రైతుల సమస్యలు తీర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అందరికీ నమస్కారం.